మీ ఫొటోస్ పెట్టుకొని కూడా అద్భుతంగా కపుల్స్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం కైన్మాస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాస్పెక్ట్ రేషియో అడుగుతుంది, 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ ఇవ్వండి. వీడియో ఎన్ని సెకండ్స్ క్రియేట్ చేయాలి, స్టేటస్ వీడియో. నేనేంటంటే అరౌండ్గా 30 సెకండ్స్ పెట్టుకున్నాను. మీరు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో ఎండింగ్లో ఉన్నాం, స్టార్టింగ్లోకి రావాలి. వచ్చేసిన తర్వాత మీడియా అనే సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ అని ఉంటుంది, లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మిడిల్లోకి వచ్చింది గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసి యారో మార్క్తో ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఎండింగ్లోకి వెళ్ళాలి. వీడియో ఎండింగ్లో 30 సెకండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రీన్ స్క్రీన్ అనేది 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్. వీడియో స్టార్టింగ్లోకి రండి. లేయర్ అనే సెక్షన్ మీడియా. ఫస్ట్ ఏంటంటే మెయిల్ ఫోటో తీసుకోవాలన్నమాట. మీరు ఎవరు ఫోటో పెట్టుకోవాలో వాళ్ళ ఫోటో తీసుకోవాలి మెయిల్ది. నేను ఏంటంటే ఆ ఫోటో ఏ ఫోల్డర్లో ఉందో ముందుగా మీరు చూసుకోవాలి. నాకు కావాల్సిన ఫోటో అనేది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. నేను ఏంటంటే ఇట్లా కిందికి వెళ్ళి ఆ ఫోటో ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కడ ఉంటే అక్కడ నుండి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేశాను. ఇట్లా బ్యాక్గ్రౌండ్ చూసుకుని గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది మొత్తం ఫుల్ అయ్యేలాగా ఇట్లా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ముందుగా ఇదేదైతే ఉందో గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసి కిందికి వెళ్తా ఉంటే క్రోమాకీ అని ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే సరిపోయిందనమాట. ఇది 50% ఉంటుంది కిందది, మొత్తం ఎక్కడ వరకు అంటే 28% వరకు జరపాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి 3 డాట్స్ ఉంటాయి, సెండ్ టు బ్యాక్ పెట్టుకున్న తర్వాత కిందికి మిడిల్లో పెట్టుకోవాలి ఫోటో అనేది. పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఈ విజయ్ దేవరకొండ ఫోటో ఉంది చూసారా, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయాలన్నమాట. ఇట్లా పైన టిక్ మార్క్ ఇవ్వండి. స్టార్టింగ్లోకి రావాలి. మళ్ళీ లేయర్ అనే సెక్షన్, మళ్ళీ మీడియా, మళ్ళీ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఇది తీసుకోండి. దీన్ని కూడా అంతే ఇట్లా జూమ్ చేయాలి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, దీన్ని కూడా అంతే ఇట్లా కింద వరకు తీసుకురావాలి. పైన టిక్ మార్క్ ఇచ్చేసింది, ఎండింగ్ వరకు డ్రాగ్ చేయాలి. పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఒకసారి ప్లే చేద్దాం. వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, దాన్ని తీసేసి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్లో ఉన్న సాంగ్ తీసేసి మన ఫేవరెట్ సాంగ్ యాడ్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ సెలెక్ట్ చేయండి. మైక్ సింబల్ వాల్యూమ్ మొత్తం తగ్గించేసి పైన టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళి ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని ఇక్కడ నుంచి చూసుకోండి. నేను గీతా గోవిందం మ్యూజిక్ తీసుకున్నాను. దీని మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి యాడ్ అయిపోయింది అనమాట సాంగ్ అనేది. సరి ప్లే చేస్తాను. ఈ విధంగా స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎండింగ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ చూసుకోండి 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉందన్నమాట సాంగ్. దాని మీద క్లిక్ చేసి ట్రిమ్ అండ్ స్లిప్ టు ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్, దీని మీద క్లిక్ చేసి స్టార్టింగ్లోకి రావాలి. షేర్ అనే బటన్, రెజల్యూషన్ 1080p, ఫ్రేమ్ రేట్ 24 పెట్టుకుని ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ మొత్తం రెడ్ కలర్లో నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత మొబైల్లోకి సేవ్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.